దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున శుభములు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఎందుకంటే ఉదయకాలం నుండి అనేక రకాలుగా మనం నడిచాం, ప్రార్థనలు చేసాం. మరి మేమైతే సేవా పరిచర్యలో, మీరైతే మీ యొక్క ఆలోచన పరిచర్యలో, కుటుంబ పరిచర్యలో, దేవుని యొక్క మరి భవిష్యత్తు నిమిత్తం పనిలో దేవుడు ఎంతగానో తోడై ఉన్నాడు. అందుకు దేవదేవునికి వందనాలు మనం చెల్లించేవారు ఉండాలి. ప్రియులరా, ఈరోజు వాక్యములో అనేకమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. అయితే మనం కొన్ని విషయాలు ఆలోచించగలిగి ఉండాలి. దాని కొరకు ప్రార్థన చేద్దాం. మనము కట్టబడుట, మన ఇల్లును మనం కట్టుకునుట, అది లోక సంబంధమైన ఇల్లు, పర సంబంధమైన ఇల్లు గురించి రెండు ఇల్లులు కట్టుబడుట అనే మాటను మీకు వినిపించబోతున్నాడు దేవుడు. దాని కొరకు ప్రార్థించేద్దాం. ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయుచుండగా నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన క్రియలు, నీ తలంపులు నాకు అందించి బలపరిచి నడిపించి ఆదరించి ఆయుధపరచమని ఇప్పుడు నాయన నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడలి ఎదుటకు చేరి ఉన్నాను. నన్ను నా తలంపులు మరుగు చేసి నీ ఆలోచన, నీ తలంపులు మాకు అందించి నడిపించమని నిదేన దాసుడు నీ సిలువు చాటను మరుగుపరిచి మీరును పరిశుద్ధులు, దేవదూతలు, శరేబులు, కరేబులు 24 పెద్ద లెక్క ఆదరణ తోడుగా ఉంచి నీ ఆత్మతో నింపమని క్రీస్తు ప్రభువు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని సన్నిధి తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియా విశ్వాసులారా, దేవుని సంగమా, ఈ సాయంకాల సమయంలో దేవదేవుని యొక్క ఆదరణ మనకు తోడై ఉండును గాక. చూద్దాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఒకరు పురుషుడు, రెండు స్త్రీ. ఒకటి స్త్రీ అయినా, రెండు పురుషుడైనా, ఇద్దరు గురించి, జీవితాల గురించి దేవుడు మాట్లాడుతున్నారు. అందుకే మానవుడు స్త్రీ పురుషులు కట్టబడుట అనే మాటలో కట్టుబడుట, స్త్రీ పురుషులు కూడా కట్టుబడుట అనే మాటను కట్టుబడుట అంటే మనుషులుగా ఎలా జీవించాలి, మనుషులుగా ఎలా నడవాలో దేవుడు పౌలు గారి ద్వారా మనకు అందిస్తున్నాడు. అది చదువుతున్నాను, గమనించండి. 7వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం నుండి మీరు రాసిన విషయమును స్త్రీను ముట్టుకొనుట, స్త్రీను ముట్టుకు ఉండట మేలు. స్త్రీ అనే మాటను ఇక్కడ పలుకుతున్నాడు. స్త్రీని ముట్టుకున్నా ఉండకుండా మేలు అంటున్నాడు. ఒకవేళ మరలా చెప్తున్నాడు ఇక్కడ ఏమని అంటే, అయినను జారత్వం జరుగుచున్నది గనుక ప్రతి మనుషుడు, ప్రతి పురుషుడు ఏమై ఉండాలి? స్త్రీ ఉండాలంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. అంటే ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను, భర్త భార్యకును, అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. ఇక్కడ రెండు రకాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ఒక రకమైన స్త్రీని చూపిస్తున్నాడు, మరొక స్త్రీని, భర్త కలిగిన స్త్రీని చూపిస్తున్నాడు. మరొక రీతిలో 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, పురుషుడుకు స్త్రీని కూడా చూపిస్తున్నాడు. ఇద్దరు కూడా కట్టబడి ఉండాలి.
అవును, జీవితాల్లో చాలా విషయాల్లో మనం కట్టబడుతూనే ఉన్నాం, బలపడుతూనే ఉన్నాం, ఆదరణ పొందుతూనే ఉన్నాం, ఆలోచనతో నింపబడుతూనే ఉన్నాం. అయినప్పటికీ దేవుని కృపచేత మనము బలాన్ని, ఆశీర్వాదం పొందువారిగా ఉండాలి. అప్పుడే దేవుని బిడ్డలుగా మనం హెచ్చించబడతాం, దేవుని సన్నిధిలో బలమైన వ్యక్తులుగా ఉండగలుగుతామని దేవుని లేఖనం. పౌలు గారు చెప్తున్న మాటలు, భర్తకే కానీ భార్యకును తన దేహము పైన, భర్తకే కానీ భార్యకు కానీ తన దేహం మీద అధికారం లేదు. భర్తకే కానీ భార్యకి కానీ తన దేహం మీద అధికారం లేదు. మరి ఎవరికి ఉంది? అలాగున భార్యకి కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు ప్రార్థన చేయుటకు సవకాశము కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయోబులు సమ్మతు చొప్పుననే ఉభయలు సన్నతం చొప్పున ఉభయలు సన్నతం చొప్పున ఒకరికొకరు ఎడబాయక మీరు మనసు నిలపలేకపోయినప్పుడు సాతానును, ఇక్కడ చూడండి, మీరు ఒకరు మనసు నిలుపుకోలేనప్పుడు సాతాను మిమ్మల్ని శోధించుచున్నప్పుడు ఇక్కడ గమనించాలి. స్త్రీ పురుషులు అనే పదములో మరి ఎందుకు కట్టబడట్లేదు, ఎందుకు ఈ లోకంలో శోధనలు వేదనలు జరుగుతున్నాయంటే, స్త్రీ పురుషుడు యమనాతీరిగా ఉంటున్నారు కాబట్టి ఇద్దరు జీవితాలు కట్టబడట్లే. కట్టుబడట, పురుషుడు స్త్రీ కట్టుబడటం అంటే సామాన్యమైన పని కాదు. ఇద్దరు ఒకే దారిలో నడిస్తే చెప్పటం వేరు, చేయటం వేరు కదా. ఎస్, మొదట దాన్ని అనుసరించే చెప్పేవాడు ఉండాలి, అనుసరింప చేసేవాడు ఉండాలి, నడిపించేవాడు అంటే 3 విధములుగా ఇక్కడ కనబడుతుంది. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, తిరిగి కలుసుకునుడి, ఇది నా ఉపదేశమే కానీ ఆజ్ఞ. ఇక్కడ ఏమన్నారు చూసారా, మీరు సాతానుకు లోబడకుండా భార్యాభర్తలుగా ఒకవేళ ఎడమగా లేకపోతే ఇక్కడ ఏమంటున్నాడు, మీరు కలిసి జీవించండి, ఇది వితవే కాక శాసనము కాదు. అంటే మీకు జాగ్రత్తగా నాతో ఎలా నడవాలో, నాతో ఎలా జీవించాలో మీకు హితబోధ బోధిస్తున్నాను, హితవే తప్ప శాసనము కాదు అని అంటే ఉపమానం రీతిగా మీరు ఆత్మ బలాన్ని కావాలి, అన్నీ కావాలి, అందులో క్రీస్తు ఉండాలి అంటే అది కొన్ని విషయాల్లో ఆయన ఉండడు. లోక సంబంధమైన శరీర సంబంధమైన క్రియలు అన్నిట్లో ఆయన ఉండవు. కానీ దేవుని సంబంధమైన క్రియల్లో మనం ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేది, ఎంతవరకు దేవునితో కట్టబడుతున్నారు పురుషులు స్త్రీలు అనేది, భార్యాభర్తలుగా కట్టబడుతున్నారా లేదా స్త్రీ పురుషులుగా విడివిడిగా కట్టబడుతున్నారనేది మనం ఆలోచించాలి ఒకసారి. అందుకే కట్టుబడుట. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను, అయినను ఒక విధముగాను మరొకడు విధముగాను ప్రతి మనుషుడు తనకున్న కృపవరములను దేవుని వలన పొంది ఉన్నాడు. నా వాళ్ళే ఉండుట మేలని పెళ్లి కాని వారితో వేదవరాండ్రులతో, ఇక్కడ ఏమన్నాడు చూరా, నా వలే ఉండాలని పెళ్లి కాని వారితోనూ యదవరాండ్రులతో చెప్తున్నాను అంటున్నాడు. యదవరాలు ఏంటంటే భర్త చనిపోతే ఆమె యదవరాలు, ఇంకొకరిని దేవుణ్ణి సేవించు. పెళ్లి కాని వాడిని నీకు వివాహం చేసుకునే ఉద్దేశం లేకపోతే దేవుణ్ణి సేవించు, దేవుని గణపరచు, దేవునితో నువ్వు సమాధానపడు, దేవునితో కట్టబడు అని వీరివరకు దేవుడు భక్తుడు అపోస్తుడైన పౌలు అంటున్నాడు. నేను ఎలాగున్నానో మీరు ఎలాగుండాలనుకున్నప్పుడు అయితే వివాహం చేసుకుండా నిష్ఠగా నిబద్ధత కలిగి ఉండండి. లేదా భర్త చనిపోయి ఎదవరాలుగా ఉన్న ఆమె కూడా నిబద్ధత కలిగి జీవితం మీద అలిసిపోయి దేవుని యొద్దకు చేరిన వారు కూడా ఎందరో ఉన్నారు. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తమైన మాటలు వినపడుతున్నాయి. పురుషులు స్త్రీలకు
ఎందుకు దేవుని ఎడల ఉంటూ జీవిస్తూ కట్టబడిన వారు చాలామంది ఉన్నారు. అబ్రహాము భార్యతోనే అప్పటికే వివాహం చేయబడ్డాడు. అబ్రహాము తన ఇంటి వారిను తన బంధుమిత్రులు విడిచిపెట్టి బయటికి రమ్మన్నప్పుడు దేవుడు భార్యను తీసుకుని వచ్చేసినప్పుడు, ప్రియులారా, మనము మోరియాబు పట్టణములో ఎలాగున్నారు వాళ్ళు, ఏం జరిగిందని మనకందరికీ తెలుసు. అబ్రహాం ఎన్ని ఎదుర్కొన్నారు తన భార్య వల్ల. కొన్ని సమయంలో అనరాని మాటలు, అంటే భార్య అని చెల్లిగా మాట్లాడటం, చెల్లిగా పరిచయం చేయటం ఎదురు వారికి, ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే ఉన్నాడు. కానీ దేవుని సన్నిధిలో భార్యాభర్తలో ఒక నిష్ఠగా నిబద్ధతతో కట్టబడి ఉన్నారు. కానీ భార్యతో అంటాడు, ఇదిగో పలానా ఏరియాకి వెళ్తున్నాం కాబట్టి, నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి ఏం చేయాలంటే, ఇప్పుడు నీవు నా చెల్లివాని చెప్పు, అప్పుడు నీకు ఎటువంటి హాని చేయరు. పలానా వారి భార్య అంటే నన్ను చంపి లేకపోతే నన్ను కాగని నిన్ను తీసుకెళ్ళిపోతారు, రాజు తీసుకెళ్ళిపోతాడు అని చెప్పడప్పుడు ఆమె చూడండి, అబ్రహాం భార్య శారా ఎంత లోతుగా ఆలోచించిందో. అబ్రహాం ఎలా చెప్తే అలా చేసింది. అది భార్యాభర్తలు దేవుని సన్నిధిలో కట్టబడి, అంటే ఒకే మాట మీద. మరి పిస్కెల వీరు కూడా ఎలాగున్నారు మరి మనకు తెలుసు. సేవకుడు ఇమ్మనలేదు అపోస్తులైన పౌలు శీలలకు ఇద్దరు వ్యక్తులు తన ఆస్తిని అమ్మి ఇచ్చినప్పుడు దేవునిని అంగీకరించుకుంటే దేవుడు అమ్మకుండా వారంతటి వారు నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్నది పూర్తిగా ఇచ్చలేదు, కొంత దాచుకున్నారు. వారిద్దరు కూడా ఒకటే మాట ముందు ఏం చేశారు, సేవకుడితో అబద్ధం ఆడారు. కానీ సేవకుడు అన్నాడు, మీరు నాతో కూడా దేవునితో ఉన్నారని మీరు గ్రహించలేదా అని అన్నాడు. అన్నారో లేదో దైవజనుడు ఏమైపోయారు, వాళ్ళు వెంటనే చనిపోయారు. మనకు ఆ విషయం మనకు అందరికి తెలుసు. అంటే దేవునితో కట్టబడేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి కట్టబడాలి. ఎలా పడితే అలాగా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన్ని నేను కట్టబడాలి, ఆయన నేను లోబర్చుకోవాలి, లేదా నేను ఆయనకు లోబడాలనుకుంటే ప్రాణం పోవాలి. నువ్వు పాపుగా ఉన్నా ఒప్పుకుంటాడు ఆయన. పరిశుద్ధుడిగా మారాలంటే మొదట ఆ పరిశుద్ధత ఎలా సంపాదించుకోవాలో మొదట మనం నేర్చుకోవాలి. తర్వాత పరిశుద్ధత నువ్వు లోబడుతున్నప్పుడు సాతాను కూడా మొదట నీ మీద దాడి చేస్తాడు, దాన్ని ఎదిరించగలిగి ఉండాలి. పరిశుద్ధాత్మకు లోబడి జీవించాలని నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడే సాతాను గడు నీ మీద ఏమిటి సర్వే చేసేస్తాడు. ఆల్రెడీ వాడి చూపు నీ మీద పెడతాడు, లేదా వాడి దూతలు నీ మీద నీకు కావలగా ఉంచుతాడు. వాడు నిన్ను దేవుని ఆత్మకు లోబడకుండా చేయటమే ఆడు పని. అందుకు గమనించండి. ఎందుకంటే గమనించండి ఇక్కడ, అయితే మనసు నిలపలేని ఎడల పెళ్లి చేసుకోవలసి వచ్చును. ఇక్కడ చూడండి, ఎవరండి పెళ్ళి అంటే మనసు నిలుపుకోలేక మేము మా పురుషులము మనుషులము ఉప్పు కారం తింటున్నాం, మేము మనసు నిలుపుకోమంటే పెళ్లి చేసుకోమంటున్నాడు ఆయన. కామక్రోధ అనగా ఇక్కడ చూడంటున్నాడు ఏమనంటే, కామక్రోధలు చేసేటి కంటే పెళ్లి చేసుకోవటం మేలు, పాపము చేసేటి కంటే పెళ్లి చేసుకోవటం మేలు, పెళ్లి చేసుకోండి అని అంటున్నాడు. అయితే మరియు పెండ్లైన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఇక్కడ చూడండి ఏమన్నాడు, చూడండి, నేనే కాదు, నేను చెప్పేది మాట ప్రభువే చెప్పున మాట, ప్రభువు చెప్పున మాట నేను మరలా చెప్తున్నాను అంటున్నాడు పౌలు గారు. భార్య ఉండగా భర్త ఉండగా భార్య ఎడమగా ఉండరాదు. ఎడమగా అంటే ఏంటి, విడాకులు ఇచ్చేస్తాను, నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. భార్య అంటే విడాకులు ఇచ్చుకుంటాక. ఇక్కడ నేను అనే మాట కాదు, పౌలు గారు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కొలింది సంఘంతో అలాగ మీకు సంఘాల్లో మీ గ్రామాల్లో ఉంటే అలాగ ఉండకండి, సమాధాన పడండి అని చెప్తున్నాడు. అంటే భార్య ఎడమగా పురుషుడు ఎడమగా ఉండకుండండి. మీ వివాహం చేసుకున్నారా, ఎడంగా జీవించకండి, కలిసి జీవించండి, కలిసి దేవుని సన్నిధిలో కట్టబడండి అని చెప్తున్నాడు. అయితే అలా ఆసిన ఎడల పెండ్లు చేసుకుండా మీరు అలాగ కాని ఎడల, అలాగంటే మీరు పెళ్లి చేసుకుని విడిపోతే ఇంకెందుకు ప్రయోజనం, అందుకే ఎందుకు పెళ్లి చేసుకోకండి. మరలా చెప్తున్నాడు ఇక్కడ, అలాగ అయిన ఎడల మీరు పెళ్లి చేసుకోకండి అని అంటున్నాడు. కనుక తన భర్తతో సమాధానం పడవాలను. పురుషుడు కాదు ఇక్కడ, సమాధానం స్త్రీ పడాలంటున్నాడు ఇక్కడ. తన భర్తతో ఆమె సమాధానం పడవాలను. భర్త ఏమైనాడు, శిరసై ఉన్నాడు కాబట్టి.
భర్త దైవమై ఉన్నాడు కాబట్టి భార్య ఏం చేయాలి? సమాధాన పడాలి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మరలా? భర్త తన భార్యను తన భార్యను పరీక్షింపకూడదు. అంటే వేరే రకంగా చూడకూడదు అని అంటున్నాడు. బాధ పెట్టకూడదు, చూడకూడదు, పరీక్షించకూడదు, అనుమానించకూడదు. ఇక్కడ అంటున్నాడు, మరలా చదువుతున్న మాట మీరు గమనించండి. ఉండవలెను లేదా తన భర్తతో సమాధాన పడవలెను, తన భర్తతో. మరియు భర్త తన భార్యను తన భర్త తన భార్యను పరీక్షింపకూడదు. ప్రభువే కాదు నేనే తక్కిన వారితో చెప్పుచున్నాను అనగా, ఏ సహోదరుడికైనను అవిశ్వాసరాలైన భార్య ఉండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఏ సహోదరుడికైనా అవిశ్వాసరాలైన భార్య ఉండిన ఎడల ఆమె అతనితో కాపురము చేయి ఇష్టపడిన ఎడల అతడు ఆమెని పరిచారింపకూడదంటే ఆమెని ఇబ్బంది పెట్టకూడదు. అంటే సమాధానం ఆమె పడలేనప్పుడు నువ్వు సమాధాన పడు దేవునితో. ఇంకా ఆమె విషయం నువ్వు ఆలోచించొద్దు అంటున్నాడు ఇక్కడ. నువ్వు ఆమెని ఫోర్స్ చేయొద్దు అంటున్నాడు. అంటే వివాహ విషయంలో పురుషులు స్త్రీలు ఎలాగా శరీర సంబంధమైన కోరికలే కాదు, ఆత్మ సంబంధమైన ఆలోచనలతో దేవుడు నేను కట్టుతున్నాడని విషయాన్ని మనం మర్చిపోకొద్దండి. ఇక్కడ అంటున్నాడు చూడండి, మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసమైన భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతనును పరిచారింపకూడదు. అంటే ఎందుకు అని ప్రశ్నించకూడదండి, పరిచారింపకూడదని ప్రశ్నించకూడదు. అంటే ఇక్కడ చాలా విషయాలు స్త్రీ పురుషుల మధ్యన సమాధానంతో కట్టుబడాలి, సమాధానంతో ఎలా జీవించాలని మాట్లాడుతుంటే ఇక్కడ ఇంకా అంటున్నాడు చూడండి, నీకేమంటే అవిశ్వాసమైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడతాడు. భార్య విశ్వాసాలు అనుకోండి, భర్త ఏం చేస్తాడు? అవిశ్వాసంతో ఉన్నాడు, కానీ భార్యను బట్టి అంట పరిశుద్ధపరచబడతారంట. ఎందుకంటే వారి అన్యోన్య జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి విరువురిని ఒకే రీతిగా కట్టాలని చూస్తున్నాడు. అందుకే భార్యాభర్తలు కట్టుబడుట, ఇద్దరు ఒకరుగా కట్టుబడుట అనే మాటను నేను మీకు ముమ్మారు చెప్తున్నాను. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, అవిశ్వాసరైన భార్య అవిశ్వాసమైన భార్య విశ్వాసమైన భర్త విశ్వాసం కలిగి ఉంటే అతను బట్టి ఆమె పరిశుద్ధపరచబడును. నిజమేనండి, ఎంత క్లియర్గా రాశాడు చూసారా? భర్త విశ్వాసుడైతే భార్య అవిశ్వాసరాలు అనుకోండి, భర్తను బట్టి భార్య విశ్వాసరాలుగా మారటానికి అవకాశం ఉందంట. అదే భర్త అవిశ్వాసుడు, భార్య విశ్వాసరాలు అనుకోండి, భార్యను బట్టి కూడా భర్తకి మేలు జరుగుతుంది, భర్తను బట్టి భార్యకు కూడా రక్షణ దొరుకుతుందని చెప్తున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, మరలా అంటున్నాడు, లేని ఎడల మీ పిల్లలు, ఇలా చూడండి, లేని ఎడల మీ పిల్లలు అంటే మన పిల్లలు కలిగిన వారు ఉంటారు కదా, కొందరు పిల్లలు కలిగి ఉండే విడాకులు తీసుకున్న వారు ఉన్నారు, పిల్లలు కలిగి ఉండే గొడవ పడిన వారు ఉన్నారు. కానీ లేకపోతే మీ పిల్లలకి ఏమవుతారంట? అపవిత్రులు అయిపోతారంట, అంటే సాతానికి లోబడే మనుషులుగా బతుకుతారంట. అయితే ఇక్కడ ఏమంటే చాలా కిరిగి చెప్పేశాడు, అయితే వారి పిల్లలు అపవిత్రమైన హృదయం కలిగి జీవిస్తారంట. అయితే ఇక్కడ అంటారు చూడండి, ఇప్పుడైతే వారు పవిత్రులంట.
ఎప్పుడు? ఇప్పుడు ఈ సమాజంలో ఇప్పుడు ఎవలాగా ఉన్నారు? పవిత్రులు. కానీ మనం దేవుని నమ్మకపోతే పర్లేదు, నమ్మిన ఎడల మనం ఎలాగున్నామంట? విశ్వాసం కలిగి ప్రార్థన నడిపింపు కలిగి ఉన్నామనేది ప్రభు చెప్పే మాట. నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త కలిగి ఉండండి. దేవుని వాక్యములో భద్రత కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. అందుకే దేవుని వాక్యంతో కట్టబడండి. స్త్రీలు పురుషులు కట్టబడండి. దేవుని వాక్యముకు లోబడండి. దేవుని వాక్యం చేత బలపడండి. అటు ఆలోచన దేవదేవుడు మీకు మీ కుటుంబాలకును దేవుని సన్నిధిలో కట్టుబడి ఆయన సన్నిధిలో భార్యాభర్తలు విరువురు కలిసి ప్రార్థన చేసే కృపను దేవుడు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల మా దేవాన్ని కొందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు భార్యాభర్తలారా, పురుషులారా, స్త్రీలారా ఎలాగుండాలో, ఎలా కట్టుబడాలో, నీ సన్నిధిలో నీతో ఎలా మరి ఒక విశ్వాసం కలిగి, భక్తి కలిగి, భయం కలిగి ఉండాలో అటు రీతిని మాకు నేర్పుతున్న తండ్రి నీ స్తోత్రాలు. సాయంకాల సమయంలో నీ లేఖనమును బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మలను బలపరిచిన తండ్రి నీ స్తోత్రాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, నీ వాక్యముతో నింపి బలపరిచి, నీ సన్నిధి యావత్తు కూడా తోడుగా ఉంచి నడిపించమని ఈ సాయంకాల సమయంలో ఎందరైతే ప్రభా సేవకులేమి, పరిచారకులేమి, సువార్థకులేమి, పండితులేమి, తండ్రి శాస్త్రాధిపతులేమి ప్రభ వారి యొక్క సిద్ధాంతాలు కలిగి ప్రార్థిస్తూ నడుపుతూ నాయన కట్టబడుతూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబానికి మేలు జరుగును గాక. ప్రతి దేశాన్ని, ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి గ్రామాన్ని, ప్రతి పల్లెను, ప్రతి పట్టణమును దీవించి బాధ నుంచి బలపరిచి నీ వైపు చూచుదురు గాక. స్వార్థం, అసూయ, అక్రము, అన్యాయం, పాపము లేకుండా కొట్టివేయుదువు గాక. ప్రకృతిని, మనుషులను ప్రేమించే మనుషులుగా మార్చుదువుగాక. నీ సన్నిధితో అందరూ బలపడుదురుగాక. నీ ఆలోచన చేత ప్రతి వారు జీవించి నీ సాక్షులుగా నీ రాజ్యముకు సిద్ధపడి నడిపించి వర్ధిల్లు చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగా. మౌనతుడైన మాకు దయచేయం. మన ప్రార్థన చేసిన వారికి క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనగా కీడు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నావు తండ్రి. ఆమేన్. ఏసురత్నమే జయం, అపవాదికులేం ప్రవేశరత్నమే జయం, అపవాదికులం ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాదికంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండిన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.